రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని అనుమతులు ఇప్పించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని మాజీ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి లేఖ రాశారు. అనుమతులు సాధించడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి నీటిని తరలిస్తే తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం మేలు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఏపీని నిలువరించారని కేంద్ర మంత్రిని కోరారు. గోదావరి కృష్ణా బోర్డుల అనుమతి తీసుకోకుండా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ఏపీ సీఎం చంద్రబాబు 2 లేఖలు రాయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రతిరోజు 3 టీఎంసీలు ఎత్తిపోసే ప్రాజెక్టులు అనుమతులు పెండింగ్ లో ఉండడం శోచనీయమని వ్యాఖ్యానించారు. సీతమ్మ సాగర్ కు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు ఇవ్వకుండా సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ జారీపై కేంద్రం జాప్యం చేయడం విడ్డూరమని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతుల సాధనకు కిషన్ రెడ్డి కృషి చేయాలని విన్నవించారు.